మరో 3 రోజుల్లో ప్రారంభం కావాల్సిన పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 సీజన్ను ఉగ్రవాదుల భయం వణికిస్తోంది. పాకిస్తాన్లో క్రియాశీలంగా ఉన్న నిషేధిత ఉగ్రవాద సంస్థ తహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్కి చెందిన జమాత్ ఉల్ అహ్రార్ విభాగం డైరెక్టర్గా విదేశీ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుంటామని బహిరంగంగా హెచ్చరించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక సీనియర్ కమాండర్ పేరుతో విడుదలైన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో కలకలం రేపుతోంది. కాగా ఈసారి PSLలో ఆస్ట్రేలియా దిగ్గజాలు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ వంటి స్టార్ ప్లేయర్లు పాల్గొంటున్నారు. అయితే ఉగ్రవాద సంస్థ విడుదల చేసిన తాజా ప్రకటనలో వీరిద్దరి పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించడం క్రికెట్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. మీ ఆటగాళ్లను పాకిస్తాన్కు పంపకండి, మైదానంలో వారికి ఏదైనా జరిగితే మా బాధ్యత కాదు అంటూ వివిధ క్రికెట్ బోర్డులను ఉగ్రవాదులు బహిరంగంగా హెచ్చరించారు. వార్నర్ స్మిత్తో పాటు మార్నస్ లబుషేన్, మొయిన్ అలీ, డేవన్ కాన్వే, ఆడమ్ జంపా వంటి స్టార్ ప్లేయర్లు కూడా ఈ లీగ్లో పాల్గొంటున్నారు. దీంతో పరిస్థితి తీవ్రతను గమనించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ అత్యవసర నిర్ణయాలు తీసుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా PSL 2026 మ్యాచ్లన్నీ ప్రేక్షకులు లేకుండా నిర్వహించనున్నారు. అంతేకాదు మార్చి 26న జరగాల్సిన గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీని సైతం PCB రద్దు చేసింది. ముందుగా నిర్ణయించిన వేదికలను మార్చి కేవలం లాహోర్, కరాచీ నగరాలకే ఈ మెగా టోర్నీని పరిమితం చేశారు. ఇదే సమయంలో మార్చి 26 నుంచి స్టార్ట్ కానున్న ఈ టోర్నీలో మొత్తం 44 మ్యాచ్లు జరగాల్సి ఉంది. అయితే తాజా బెదిరింపుల నేపథ్యంలో విదేశీ ఆటగాళ్లు పాకిస్తాన్లో కొనసాగుతారా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. కానీ ఇప్పటికే కొందరు ఆటగాళ్లు PSL వదిలి IPL వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇన్ని విపత్తుల దృష్ట్యా అసలు ఈ టోర్నీ జరుగుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు సరైన సమయం కోసం చూస్తున్నారు. దీంతో ఈ లీగ్ స్టార్ట్ అయితే దాన్ని లక్ష్యంగా చేసుకుంటే పాక్ని మరింత దెబ్బ కొట్టొచ్చని వాళ్ళు భావించవచ్చని సమాచారం. దీంతో ఇన్ని అవరోధాలు దాటి PSL అసలు జరుగుతుందో లేదో చూడాలి.